ప్రభు పేరిట కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. మరి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో నాకు అర్థం అవట్లేదు. మన పూర్వం నుంచి పెద్దల నాటి నుంచి కూడా ఒక సామెత నానుడు ఉంది. మంచి మనిషి గట ఒక మాట, మంచి గొడ్డుకి ఒక దెబ్బ. మంచి పశువుకి సేను మేస్తే దెబ్బ వేసామంటే అది ఏం చేస్తుందని మరలా సేను మేస్తాకి వెళ్ళదు. అలాగే మంచి మనిషికి ఒక మాట చెప్పామంటే ఆ మాట జీవితాంతం, అంటే చచ్చిపోయే వరకు ఆ మాటను మర్చిపోరు. ప్రభు ఇన్ని పర్యాయాలు మనకు చెప్తాడండి, సమయాన్ని వినియోగించుకోండి. ఎన్నిసార్లు చెప్పినా మనం అదే పరిస్థితిలో ఉంటే, ఎన్నిసార్లు చెప్పినా మనము బుద్ధి తెచ్చుకోకపోతే నాశనము హఠాత్తుగా వస్తుంది. చాలా పర్యాయాలు చెప్పాను నేను, ఆశీర్వాదం అయితే చెప్పొస్తుంది కానీ నాశనం అనేది చెప్పి రాదని. మొన్న ఒక సోదరుడు నా దగ్గరికి వచ్చాడు. తన సేను పరిపక్వానికి వచ్చింది. కొనుక్కునే సావుకారు గారు వచ్చారు. దరిదాపుగా ఒక 5 లక్షల రూపాయలు ఆ పంటకు ఆ సావుకారు ఇవ్వాల్సి వచ్చి, పంట చాలా బాగుంది, 4 లక్షలు ఇచ్చి కాయపరుచుకుందామని ఇంటికి వచ్చాడండి. మధ్యాహ్నం వచ్చి 4 లక్షలు లెక్క పెట్టి పక్కన పెట్టి టీ తాగితే ఏదో మాట్లాడుకుంటున్నాడు. ఇక డబ్బులు లెక్క పెట్టి ఇచ్చేయటమేనండి. ఈలోగా 1 గంటకు గాలి వేసింది. ఈ మధ్య మనకి ఒక 10 రోజులు 15 రోజుల క్రితం మిట్ట మధ్యాహ్నం వేసింది గాలిని. చాలా ఎక్కువ గాలి వేసిందండి. ఆయనకి ఎందుకో డౌట్ వచ్చింది. డబ్బులు మళ్ళీ బ్యాగ్లో పెట్టి సేను కాడికి వెళ్ళాక ఎత్తానండి, సేను చూసొద్దాం అని అన్నాడండి. సేను కాడికి వెళ్ళేటప్పటికి 150 మొక్కలు తప్ప మిగిలిన మొక్కలన్నీ పడుకున్నాయట. మిగిలిన చెట్లన్నీ కూడా గెలలతో పడిపోయి ఉన్నాయటండి. పడిపోయి ఉంటే పాత డబ్బులు ఇవ్వాలట. ఒక 40,000 ఇచ్చేసి మిగిలిన 4 లక్షలు పట్టుకెళ్ళిపోయాడటండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, నాశనం అనేది మనకి, మనం కూర్చుని మనం ఇంకా బాగానే ఉన్నాము, మనకి పర్వాలేదు అనుకున్న కానీ మరణం రావచ్చు, కీడు రావచ్చు, మరి ఇంకేదైనా రావచ్చు. మనం ఏమనుకున్నామంటే ఇంకా సమయం ఉంది కదా, ఈ వారం లేటుకి వెళ్తే ఉంది, వచ్చే వారం త్వరగా వెళ్దాంలే అని ప్రతిదానికి మనం తర్వాత అనుకుంటే మన జీవితం ఈలోగా ఏమైపోతుందండి, ముగిసిపోతుంది. అందుకే దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, ఇంకా సమయం ఉండగానే నీ సృష్టికర్తను నువ్వు స్మరించుకొని, నీ సృష్టికర్తకు నువ్వేమవ్వాలి, భయపడాలి, ఆయనకు నువ్వు లోబడాలి. భయముతో కూడిన భక్తే నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం. భయము లేని భక్తి వలన నువ్వు భౌతికంగా ఉండకపోవచ్చు, నువ్వు ఆత్మీయంగా ఎలా ఉన్నావు తెలుసండి, చనిపోయి ఉన్నావు. జీవించుచున్నానని పేరు నీకు ఉండొచ్చు కానీ నువ్వు మృతుడవై ఉన్నావని ప్రభువైనటువంటి యేసుక్రీస్తే చేశారు. కనుక ప్రియ దైవ జనాంగమా, మీ మీద ఏదో కోపం ఉండో ఇంకోటి నేను మాట్లాడట్లేదు. మీరందరూ అంటే మాకు ఆశీర్వాదాన్ని మీరు పోగొట్టుకోకూడదని చాలా భారమైనటువంటి హృదయంతో మీతో మాట్లాడుతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తున్నాం. భూమి ఏంటండి, ఆయన యొక్క పాదపీఠ. మనం ఎక్కడున్నాం చెప్పండి, ఆయన పాదాల దగ్గర ఉన్నాం. పాదాల దగ్గరికి ఎవరు నడిపించారు? ఆ కృపగల దేవుడే మనల్ని నడిపించాడు. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము
4వ వచనం నుండి చదువుకుందాం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడని యోసేపుకిచ్చిన భూమి దగ్గరున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసిన రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నట్టుకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునికిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండేది. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీ నన్ను దాహముకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులను సమరయులతో సాంగత్యము చేయురు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన్ను అడుగుదువు, ఆయన నీకు జీవజలము ఇచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకున్నట్టుకు నీకేమీ లేదే. ఆ జీవజలములు ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగనును. నేనిచ్చి నీళ్లు త్రాగు వాడెప్పుడను దప్పిగనుడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనుకుంటున్నట్లు చేదుకొనుటకు ఇంత దూరము రాకుంటున్నట్లును ఆ నీళ్లు నాకు దాహం దయచేయమని అడుగుగా యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు చాలమ్మా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదువుబడినటువంటి ఈ లేఖన భాగము, ఈ వాక్యము మనం చాలాసార్లు విన్నాం, చాలాసార్లు చదువుకున్నాం. దేవుడు ఒక నూతనమైన పాఠమును ఈరోజు మనకి నేర్పడానికి మరొకసారి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తు ఈ లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన అనేక ప్రాంతాలను ఆయన దర్శించడం జరిగింది. అయితే ఆయన యెరూషలేమునకు వెళ్ళనయ్యుండి ఆయన సమరయ గుండా యెరూషలేముకు వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే యెరూషలేము వెళ్ళడానికి సమరయ గుండా కాకుండా వేరొక మార్గం కూడా ఉన్నది. కానీ ఆ మార్గమును కాకుండా ఈ సమరయ పట్టణము గుండా వెళ్ళాలని ప్రభు ఆశపడి ఆ సమరయ ప్రాంతం, ఆ యొక్క సమరయ ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ సుకారు అనేటువంటి ఒక ఊరికి వచ్చాడండి. ఏ ఊరండి? సుకారు అనేటువంటి ఊరు. ఆ ఊరిలో యాకోబు యాత్ర చేస్తున్నప్పుడు, యాకోబు జీవించిన కాలంలో తన కొరకు, తన కుటుంబం కొరకు, పశువుల కొరకు యాకోబు అక్కడ ఏం చేశాడండి? ఒక బావి తవ్వించాడు. ఆ బావి ఆ సుకార్ అనేటువంటి ఊరికి, ఆ ప్రాంతంలో ప్రజలకు జీవనాధారం అయింది. ఈ సమరయ స్త్రీ తన ఊరి నుండి వచ్చి ఆ బావిలో నీళ్లు తోడుకొని తీసుకువెళ్ళడానికి అక్కడికి వచ్చింది. అయితే యేసు ప్రభువు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన అలసిపోయాడు. అలసిన రీతిని అంటున్నాడు, దేవునికి అలసట ఉంటుందమ్మా? దేవునికి అలసట ఉంటుందా? దేవునికి ఆకలి ఉంటుందా? దేవునికి దప్పిక ఉంటుందా అంటే ఇవేమి ఆయనకి ఉండవు. కానీ ఆయన దప్పికొన్నాడు, ఆయన ఆకలి కొన్నాడు, ఆయన అలసిపోయాడు. కారణం ఏమిటంటే మనుషులను, అంటే నిన్ను నన్ను ఆయనలాగా మార్చడానికి యేసుక్రీస్తు మనలాగా మారాడు. ఆయన అలసిపోయి ఆ బావి దగ్గర నిలిచి ఉండి శిష్యులతో అంటున్నాడు, మీరు తినడానికి ఏమైనా తీసుకురండి అని వారితో అన్నప్పుడు వారు తినడానికి తీసుకురావడానికి ఎక్కడికి వెళ్ళారండి? ఊరిలోకి వెళ్ళారు. యేసు అక్కడే ఆ బావి దగ్గర కూర్చుని ఉన్నాడు. ఈలోగా ఈ సుకార్ అనేటి ఊరి నుండి ఒక సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి అక్కడికి వచ్చింది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆమె యేసు ప్రభుని చూస్తుంది, యేసు ప్రభు కూడా ఆమెను చూస్తూ ఉన్నాడు.
చూస్తున్నప్పుడు యేసు ప్రభు ఆమెను అడిగాడు. ప్రియమైనటువంటి వారరా, మన దీనస్థితిని చూసి మొట్టమొదట ప్రభువే మనల్ని పలకరిస్తున్నాడు. మనము ప్రభుని పలకరించట్లేదండి. ప్రభువే మన స్థితిని చూసి ఆయన కనికరపడి, ఆయన ఏం పడుతున్నాడని కనికరపడి మన స్థితిని బాగు చేయడానికి ప్రభువే మనల్ని పరామర్శిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన మనలను ప్రేమించి ఉన్నాడు. దేవునికి స్తోత్ర. వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అనగా నిన్ను, నన్ను, ప్రతి ఒక్కరిని, బయట ఉన్నవారిని ప్రేమించాడు, లోపల ఉన్నవారిని ప్రేమించాడు, అన్యుణ్ణి ప్రేమించాడు, క్రైస్తవుని ప్రేమించాడు. దేవుడు ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించేవాడు కాదు. అలాగ ఆయన ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషిస్తే ఆయన దేవుడే కాదు. అర్థమైందా? ఏమండి, ఒక తల్లి లేకపోతే ఒక తండ్రి ఈ భూమి మీద మనం చూసినట్లయితే మరి తన బిడ్డలను ఏమాత్రము కూడా వారు ద్వేషించరు. ఏమాత్రం వారు ద్వేషించరు. ఒకవేళ ద్వేషించారంటే వారు తల్లి తండ్రే కాదండి. తల్లి తండ్రి అనే మాటకు అర్థం ఏంటంటే బిడ్డలు ఎన్ని చేసినా సరే వారిని క్షమించగలిగేటువంటి మనస్సు కలిగినటువంటి వారి నిజమైనటువంటి తల్లిదండ్రులే. ఆ యొక్క లక్షణము యేసు ప్రభువుకు ఉంది కనుక ఆయన ఎవరిని ద్వేషించడండి, ఎవరిని శపించడైనా. ఎక్కడైనా మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఏ మాటలో కానీ ఏ యొక్క ఆలోచనలో కానీ ఎవరైనా ఎక్కడైనా శపించినట్లున్నదేమో మీరు చూడండి. ఆయన ఎవరిని శపించడు. ఎందుకంటే ఆయన మనుషులందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. చెట్లను శపించాడు, నీటిని శపించాడు, జీవరాశులు శపించాడు, కానీ మానవుని ఎక్కడ కూడా ప్రభువు శపించినట్లుగా మనకు కనబడట్లేదు. ఎందుకంటే దేవుడు మానవుణ్ణి ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే వాడు ఏ స్థితిలో ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే వాడిని క్షమించే మనస్సు కలిగినటువంటి వాడు నా యేసుక్రీస్తు ప్రభు. అయితే ప్రేమైనటువంటి వారు ఈ సమరయ స్త్రీని పలకరించి అన్నాడు, అమ్మా నీవు నీళ్లు చేదుకోవడానికి వచ్చావు కదా, నేను చాలా అలసిపోయి ఉన్నాను, దాహముకొనున్నాను, నాకు కొంచెం నీళ్ళు ఇవ్వమని ఆమెను అడిగాడండి. యేసు ప్రభు మనల్ని అడగటం ఏంటి అని అంటే, ప్రియమైనటువంటి వారు ఆయన మనల్ని అడిగినప్పుడు మన యొక్క స్పందన ఏ రీతిగా ఉంటుందో, మనం ఏ రీతిగా స్పందిస్తామో దానిని బట్టే ప్రభు స్పందిస్తాడు. ప్రియమైనటువంటి వారా, సర్వశక్తుడైన దేవుడు అబ్రహాముని అడుగుతున్నాడు, నీ కుమారుని బలిమ్మన్నప్పుడు అబ్రహాము దానికి స్పందించి దైవ చిత్తాన్ని నెరవేర్చాడు. ఎప్పుడైతే అబ్రహాము దేవుని మాటకు స్పందించాడో దేవుడు కూడా అబ్రహాము విషయంలో స్పందించేవన్నాడంటే నీ కుమారుని బలి అయిన అవసరం లేదు అని ప్రభు చెప్తున్నాడు. అర్థమైందండి? మనము దేవుని మాటకు ఏమీ స్పందించుకోకుండా ఇక్కడి నుంచి ఎలాగొచ్చామో అలాగే వెళ్ళిపోతే దేవుడు కూడా మన విషయంలో ఎటువంటి స్పందన ఉండదు. దేవుని దగ్గర నుంచి ఎటువంటి క్రియ జరగదు. ఆయన నుండి ఒక క్రియ జరగాలంటే ఆయన మాటలు వింటున్న మనము, ఆయన వాక్యాన్ని చదువుతున్న మనము, ఆయన సన్నిధిలో ఉన్న మనము స్పందించాలి. ఆ మాటలు మనలో పనిచేయాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము మనలో పనిచేస్తుందో దేవుడు కూడా మన కొరకు పనిచేయటం ప్రారంభిస్తాడు. దేవుడు మన కొరకు పనిచేసాడంటే మన జీవితం ఎలాగుంటుందంట, క్రమక్రమంగా ఏమవుతుందండి, అభివృద్ధి అవుతుంది. క్రమక్రమంగా వృద్ధి అవుతాం. ఒక్కనాటికి మన జీవితంలో గ్రోత్ ఎక్కడ ఉంటుందంటే 100% గ్రోత్లో ఉంటుందండి. దేవుడు తను నమ్మిని బిడ్డలకు, తన మాటకు లోబడే బిడ్డలకు అందరికీ కూడా ఆయన ఎలా చేస్తున్నాడంటే 100 అంతల సహాయము దేవుడు అందిస్తున్నాడండి. ఇది ఇచ్చాడు, ఇది ఇవ్వలేదని కాదు, అన్నీ వారు ఏది అడిగినా సరే అది దేవుడు వారికి అనుగ్రహించాడు. ప్రియ దైవ జనాంగమ, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి. మాట్లాడుతున్నప్పుడు ఆమె తిరిగి అడుగుతుంది, అయ్యా అయ్యా మాకు మీకు పొత్తులు లేవు, మాట్లాడుకోవచ్చేమో కానీ మేమేమి మీకు ఇవ్వకూడదు, మీరేమి మాకు ఇవ్వకూడదు. ఎందుకనగా మేము సమరయులము, మీరు యూదులు. సమరయులము, మీరు యూదులు అంటున్నాడు. అయితే యేసు ప్రభువు అన్నాడు, నేనెవరో ఎరిగి ఉంటే. యేసు ప్రభుని ఆమె ఎలా చూస్తుంది? ఒక యూదునిగా చూస్తుంది. ఈ దినాల్లో కూడా చాలామంది యేసు క్రీస్తు ప్రభుని చాలా తక్కువగా చూస్తూ ఉంటారండి. మనం ఎలా చూస్తే అలాగ ఆయన కనబడుతూ ఉంటాడండి.
ఈ స్త్రీ కూడా యేసు ప్రభు విషయంలో అంటుంది, అయ్యా మీరు యూదులు, మేము సమరయులు, మీకు మాకు సాంగత్యం లేదు, మీకు మాకు పొత్తులు లేవు, మేమేమి మీకు ఇవ్వకూడదు, మీరేమి మాకు ఇవ్వకూడదు అని చెప్తున్నప్పుడు యేసు ప్రభు అంటుంది, నిన్ను ఎవరైతే నీళ్ళు అడుగుతున్నారో ఆయన ఎవరో ఎరిగి ఉంటే. ప్రియమైనటువంటి వారా, యేసు క్రీస్తుని నమ్ముకోవటం గొప్ప విషయం కాదు, యేసు ప్రభుని మనం ఎరిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మటం అందరూ నమ్ముతారు, యేసు ప్రభుని మనం ఎరగాలి. ఎలాగ ఎరగాలి? ఆయనే దేవుడని, ఆయనే సమస్తమై ఉన్నాడని, ఆయన సమస్తము చేయగలడని, ఆయన మనల్ని పరలోకం చేర్చగలడని పూర్తిగా ప్రియమైనటువంటి వారా ఆయన యందు మనం నమ్మిక కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి వారా, ఏమంటుంది? మీరు యూదులు, మేము సమరయులు. ప్రభు అంటున్నాడు, నేను ఎవరో ఎరిగి ఉంటే, ఆయన ఎవరో మనం ఎరిగి ఉంటే ఆయనతో మనం ఏం చేయగలుగుతాం? సాంగత్యం చేయగలుగుతాం. దావీదు ఆయన ఎవరో ఎరుగుదురు గనుక ఆయన సన్నిధిలో ఒక వరం అడుగుతున్నాడు, నాయన దివారాత్రులు నేను నీ మందిరములో ఉండాలని ఆశపడుతున్నాను. ఎందుకు ఈ మాట అడుగుతున్నాడు తెలుసండి? ఆయన ఎవరో దావీదు ఎరుగుదుడు. అందుకే దావీదు అన్నాడు, నేను రుచి చూసి యెహోవా ఉత్తముడని నేను ఎరిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు ఉత్తముడు, నా దేవుడు సర్వోన్నతుడు, నా దేవుని లాంటి వారు ఈ సృష్టిలో ఒక్కరు కూడా లేరండి. ఆయనలాగా తన ప్రజల కొరకు ప్రాణం పెట్టేవాడు ఎవరైనా ఉన్నారేమో మీరు చూడండి. తన ప్రజల కొరకు ఈ భూలోకానికి వచ్చి వారి కొరకు జీవించిన వాడు ఎవరైనా ఉన్నారేమో మీరు చూడండి. పాపములు క్షమించగలిగినటువంటి వాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారేమో మీరు చూడండి. పాప శిక్షను భరించే ఉన్నారేమో చూడండి. నువ్వు పొందవలసిన మరణమును తానే పొందేటువంటి దైవం ఎవరైనా ఉన్నారేమో చూడండి. ఆయన ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఒక్కడే యేసు, ఒక్కడే, ఒక్కడే యేసు, ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడొక్కడే, ఒక్కడే యేసు, ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడొక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడే యేసు క్రీస్తు. ఆయన వంటి వారు ఈ సృష్టిలో ఒక్కరు కూడా లేరు. ప్రియమైనటువంటి వారరా, ఇక్కడ యేసు ప్రభు స్త్రీతో అంటున్నాడు, నిన్ను ఎవరైతే నీళ్ళు అడుగుతున్నారో, నీతో ఎవరైతే మాట్లాడుతున్నారో ఆయన నువ్వు నిజంగా ఎరిగి ఉంటే ఆయన తిరిగి నువ్వు జీవజలాలు అడుగుతావు అన్నాడు. ఆయన ఆమెనేమడిగాడు? ఆయన ఏమడిగాడు? నీళ్ళు అడిగాడు. ఆయన దగ్గరే ఉన్నాయి. నీళ్లకు జీవజలాలకు ఉన్న తేడా ఏంటి చెప్పండి? నీళ్లు తాగామనుకోండి, మళ్ళీ దాహం వేస్తుంది. నీళ్లు తాగితే ఏమవుతుంది? మళ్ళీ దాహం వేస్తుంది. జీవజలాలు తాగితే, యేసు ప్రభు ఆ పండుగ మహాదినమందు ఆయన నిలిచి అంటున్నాడు, మీలో ఎవడైనను దప్పికొనినట్లయితే నా యొద్దకు రావలను, నా యొద్దకు వచ్చి వారికి నేను జీవజలాలు ఇస్తాను, అవి వాడి కడుపులో ఊరెడి నీటి బొగ్గలలాగా ఉంటాయి. నేనిచ్చు నీళ్లు త్రాగివాడు ఇంకెన్నటికీ దప్పికొనడు అని ప్రభు చెప్పాడండి. ఇక్కడ ఈ స్త్రీతోటి ఈ మాట చెప్పినప్పుడు ఆ స్త్రీ అంటుంది, అయ్యా నేను రోజు వచ్చి తోడుకొని వెళ్ళకున్నట్లుగా ఆ జీవజలాలు నాకిమ్మని అడిగింది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈమె ధైర్యంగా యేసు ప్రభుని జీవజలాలు ఇమ్మని అడుగుతుందంటే మీరు చాలా జాగ్రత్తగా గ్రహించండి. ఆమె యేసు క్రీస్తు యొక్క మాటలను ఆమె ఏం చేసింది చెప్పండి? యేసు ప్రభు యొక్క మాటలను ఆమె యాక్సెప్ట్ చేసిందంటే అంగీకరించింది. అంగీకరించకపోతే ఆమె ఏమన్ను, నువ్వు ఎక్కడి నుంచి తెచ్చేస్తావు ఏంటని 1,00,000 ప్రశ్నలు వేస్తాం. మనం అయితే ఏం చేస్తాం? 1,00,000 ప్రశ్నలు వేస్తాం. కానీ ఈమె ఏ ప్రశ్న వేయలేదు. అయ్యా నాకు ఆ జీవజలాలు కావాలి, నాకు ఇచ్చేయండి అని అడిగింది. ఇవన్నీ అడుగుతుంది కానీ ఈమె నీళ్ళు చేతి ఇచ్చింది ఆయనకి? ఏమండి, నీళ్ళు ఇచ్చినట్టుందా? నీళ్ళు ఇవ్వలేదు కదా. మరి ఇవ్వకపోయినా ఆయన దాహం ఏమైంది? ఎందుకు తీరిందో తెలుసా? ఆమె ఆయన మాటలు ఏం చేసింది?
అంగీకరించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన్ను ఎందరు అంగీకరించురు వారందరూ దేవుని పిల్లలు అవుతారు. వారు మనిషి చేసిన వలనైనను రక్తం వలనను పుట్టిన వారు కాక వారు దేవుని మూలముగా పుట్టినవారు. ఎప్పుడైతే ఆయన మాటలను మనం యాక్సెప్ట్ చేసామో, అంటే దాని అర్థం ఆయన అంగీకరించామో, ఆయన ఎప్పుడైతే మనం ఒప్పుకున్నామో ఆయన కూడా మనల్ని ఏం చేస్తాడండి? ఒప్పుకుంటాడు. యేసుక్రీస్తు మనల్ని ఒప్పుకున్నాడంటే మన జీవితం ఏమవుతుందండి? మారుతుందండి. ఈ స్త్రీ యొక్క జీవితం మార్పు చెందుతుంది. ఎలా మార్పు చెందుతుందో తెలుసండి? ఆమె ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించిందో, ఎప్పుడైతే ఆయన మాటలను ఆమె యాక్సెప్ట్ చేస్తుందో, ఆమె తిరిగి ఆయనను ఏం చేయటం మొదలుపెట్టిందండి? అడగటం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన అడిగిందో ఆమెకు తిరిగి ప్రభు జాబు చెప్తున్నాడు. ఎలా జాబు చెప్తున్నాడు తెలుసండి? ఆమె అడిగినది పొందుకోవాలంటే మొదట ఆమె దేవుని సన్నిధిలో ఎలాగుండాలి? యథార్థంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ స్త్రీలో మొదటి జరిగినటువంటి కార్యం ఏమిటంటే ఆమె యేసు ప్రభుని అంగీకరించింది. రెండవ కార్యం ఏమిటంటే ఆమె యేసుని అడగటం ప్రారంభించింది. ఒకటి అంగీకరించటం, రెండవది ఆయన అడగటం. ఎలాగ అంగీకరించింది? ఇప్పుడైనా యూదుడనే మాట మర్చిపోయిందండి. ఇప్పుడు ఆమె ఎవరని మర్చిపోయింది? యూదుడని మర్చిపోయింది. ఎలాగ ఆమె గ్రహిస్తుంది? ఈయన ఒక మహాత్ముడైనటువంటి రీతిలో ఆమె గ్రహించి ఈయనకి పరిపూర్ణంగా తన హృదయంలో మరి చోటిచ్చి ఆమె అంటుంది, ఆ జీవజలాలు నాకు కావాలయ్యా అని అడిగింది. ఎప్పుడైతే యేసు ప్రభుని ఆ జీవజలాలు అడిగిందో ఆ జీవజలాలు కూడా ప్రభు ఇవ్వడానికి ఏం చేశాడండి? ఇష్టపడ్డాడు. కానీ ఆ జీవజలాలు పొందడానికి కావలసినటువంటి అర్హత ఆ స్త్రీ దగ్గర లేదు. మనం కూడా చాలా సందర్భాల్లో ప్రభుని అడుగుతాం, కానీ ఆ పొందే స్థితి మన దగ్గర ఉండాలి. అర్థమైందా? ఇవ్వడానికి దేవుడు సిద్ధమే, ఇవ్వగల శక్తివంతుడే, కానీ పొందడానికి మనకు కూడా ఎలాగ ఉండాలి? అర్హత ఉండాలి. అర్హత లేనప్పుడు దేవుడు ఏ కార్యం చేయడు. కనుక ఇప్పుడు ఆమెను అర్హురాలుగా చేయటం కోసం, యోగ్యత లేనటువంటి ఆమెను యోగ్యరాలుగా చేయటం కోసం యేసు ప్రభు ఆమెతో ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురమ్మన్నాడు. ఈమె అర్హత లేకుండానే వచ్చింది. ఇప్పుడు ప్రభు ఆమెను ఏం చేస్తున్నాడు? అర్హురాలుగా చేయటం కోసం, యోగ్యరాలుగా చేయటం కోసం ఆమెను అడుగుతున్నాడు. అమ్మ, ఆ జీవజలాలు నువ్వు అడిగినట్టే నీకు ఇస్తాను, కానీ నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురమ్మన్నాడు. ఆమె ప్రభు దగ్గర అంటుంది, అయ్యా నాకెవరు పెనిమిట్లు లేరు, రిజిస్టర్లో గవర్నమెంట్ లెక్కల్లో నాకు పెనిమిట్ లేనట్టే ఉంది అని చెప్పింది. కానీ యేసు ప్రభు ఆమె అంటున్నాడు, నీకు ఎంతమంది? 5 ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నాడు, వాడు కూడా నీ పెనిమిటి కాదు. అంటే 5 ఆమె పెనిమిట్లు కారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా ఆమె పెనిమిట్లు కాదు. పెనిమిట్లు లేరు, కానీ మరి దైవికమైన లెక్క ప్రకారం ఆమెకి ఎంతమంది భర్తలు ఉన్నట్టుందండి? 6 భర్తలు ఉన్నట్టుంది. ఎప్పుడైతే ఈ మాట యేసు ప్రభు చెప్పాడు, వెంటనే ఆమె యేసు ప్రభుని ఏం చేసిందండి? ఒప్పుకొని తన యొక్క స్థితిని గూర్చి పశ్చాత్తాపడింది. ఎప్పుడైతే పశ్చాత్తాపడదో ఆటోమేటిక్గా యేసుక్రీస్తులో నుండి ఆమెలోకి ఏం వెళ్ళిపోయినాయండి? చెప్పండి, ఏం వెళ్ళిపోయినాయి? యేసు ప్రభు ఆమెకి జీవజాలాలు ఇచ్చాడా లేదా? యేసు ప్రభుకి ఆమె నీళ్ళు ఇవ్వకపోయినా సరే యేసు ప్రభు ఆమెకి ఏమి ఇచ్చాడండి? జీవజలాలు ఇచ్చేసాడండి. ఎప్పుడైతే జీవజలాలు పొందిందో ఆ జీవజలాలు ఏం చేస్తుంది? పంచటం ప్రారంభించిందండి.